గత నెలలో సుహాస్ హీరోగా నటించిన హే బల్వన్ సినిమా థియేటర్లోకి వచ్చింది. కాస్త అడల్ట్ టచ్ ఉన్న ఈ సినిమా డీసెంట్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ఈ మేరకు ఓటీటీ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా బయటకు వచ్చింది. సుహాస్, శివానీ నాగారం హీరో హీరోయిన్లుగా నటించిన కామెడీ సినిమానే హే బల్వంత్. తొలుత ఈ చిత్రానికి హే భగవాన్ అని టైటిల్ పెట్టారు. కానీ కంటెంట్ చూసిన సెన్సార్ టీం టైటిల్ మార్చమని చెప్పేసరికి ఇలా రిలీజ్ చేశారు. సీనియర్ నటుడు నరేష్, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు. ఫిబ్రవరి 20న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ ఈ నెల 31 నుంచి G5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ్, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, గుంటూరు నేపథ్యంలో హే బల్వన్ సినిమాను రూపొందించారు. యువకుడైన కృష్ణ అలియాస్ సుహాస్కు తండ్రి వ్యాపారాన్ని కొనసాగించాలనే ఆసక్తి ఉంటుంది. అయితే తన తండ్రి చేసే వ్యాపారం ఏంటో తెలియడంతో తను ఒక్కసారిగా షాక్ అవుతాడు. అదే సమయంలో మిత్ర అలియాస్ శివానీ నాగారంతో ప్రేమలో ఉంటాడు. మిత్ర ఓ NGOను నడుపుతుంటుంది. ప్రేమ, నైతిక విలువలు, తన తండ్రి రావు బల్వన్ చేసే బిజినెస్ విషయం తెలిస్తే ఏమవుతుందనే ఆలోచనల మధ్య కృష్ణ ఇరుక్కుపోతాడు. ఈ క్రమంలోనే తన తండ్రి రావు బల్వన్ చేసే బిజినెస్ విషయం తెలిస్తే బయట ఏమవుతుందనే ఆలోచనల మధ్య కృష్ణ ఇరుక్కుపోతాడు. ఈ క్రమంలో వచ్చే కడుపుబ్బా నవ్వించే కామెడీ, తండ్రి కొడుకు మధ్య అనుబంధం, అసలేం జరిగిందనే నిజానిజాలు, చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేదే అసలు కథాంశంగా ఈ సినిమా రూపొందించారు.